చాటుతూనే ఉన్నాం. ఇది డిలే అయినా, అవినీతి జరిగినా, నష్టపోయినా ప్రభుత్వాలకు జరిగే నష్టం కంటే ప్రజలకు జరిగే నష్టం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగే నష్టం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు జరిగే నష్టం ఎక్కువ. కాబట్టి ఒక విషయం కాగు వెలుగులోకి తెచ్చింది కాబట్టి క్లియర్ గా తక్షణమే 14 నుంచి వీలైతే 2004 నుంచి ఇప్పటి వరకు సిబిఐ విచారణ కోరాలి. ప్రతి అంశంలో సిబిఐ విచారణ కోరాలి. కోరి తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఎవరు ఎక్కడ ఏ విషయంలో తప్పు చేస్తే ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా శిక్షించాలి. సరే, టీడీపీ వాళ్ళు చేయలేక మా మీద చెప్పొచ్చు, మేము మా తప్పులు కప్పిపుచ్చుకొని వాళ్ళ మీద చెప్పొచ్చు. కానీ అల్టిమేట్ గా ప్రజల మీద పడుతుంది కదా ఈ భారం, ప్రజలకు కదా జరుగుతుంది నష్టం. ఇప్పటికైనా టీడీపీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించమని మా విన్నపం. ఇక సోదరుడు చెప్తారు ఎప్పటికి పూర్తి కావాలి, ఏం కావాలని. అసలు విషయము కాగులో చెప్పిన విషయం ఏంటంటే, షెడ్యూల్ ప్రకారం చేయాల్సిన పని ముందు చేయకుండా తర్వాత చేయటం వల్ల అసలు ఈ ప్రాజెక్టు పడకన పట్టడానికి అవకాశం వచ్చింది. షెడ్యూల్ ప్రకారం స్పీల్వే పూర్తి చేసి కాపర్ డ్యాములు నిర్మించిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి. కాపర్ డ్యాములు నిర్మించకుండా, స్పీల్వే పూర్తి చేయకుండా హడావుడిగా డయాఫ్రమ్ వాల్, అది సముద్రం లోతుల్లో ఉండేదిలే, సముద్రం ఇసుకలో ఎక్కడో 100 మీటర్ల దూరంలో లోపల ఉండేదిలే, అక్కడ ఏం జరిగినా, ఏం కల్తీ జరిగినా, ఎంత అవినీతి జరిగినా ఎవరు పట్టించుకోరులే, కాబట్టి ముందు అది పూర్తి చేశారు అనిపిద్దాం అన్న ఉద్దేశంతో దాన్ని పూర్తి చేయడానికి హడావుడి చేయడం వల్లనే టోటల్ గా ఈ సమస్య వచ్చింది. స్పీల్వే పూర్తి చేసి కాపర్ డ్యామ్ పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టాల్సింది. వీటన్నిటిని పక్కన పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి ప్రయత్నం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మించి తర్వాత స్పీల్వే పనులు చేపట్టడం, అంత కాపర్ డ్యామ్ అసలు పట్టించుకోకపోవడం, వీటి వల్ల వచ్చింది ఈ సమస్య. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి వాళ్ళు మా మీద నిందలేయటం, మేము వాళ్ళ మీద నిందలేయటం, ఇవన్నీ పక్కన పెడతాం.